టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్కి అత్యున్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. తన స్థిరాస్తి సంబంధించినటువంటి ఏదో ఒక జూబ్లీకి సంబంధించినటువంటి స్థిరాస్తి విషయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక బ్యాంక్ తన సంబంధించినటువంటి ఆస్తిని వేలం వేస్తున్నట్లుగా తాను హైకోర్టుకి సంబంధించి ఒక పిటిషన్ దాఖలైతే వేస్తుంది. సో నా ఆస్తిని బ్యాంకు వాళ్ళు వేలం వేస్తున్నారు, సో దానికి తీసుకున్నటువంటి రుణాలకు గాను వాళ్ళు వేలం వేస్తున్నట్లుగా కూడా అక్కడ తెలుస్తుంది. దానికి హైకోర్టులో సంబంధించినటువంటి పిటిషన్ని తాను వేయడం జరిగింది. అయితే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కానీ లేకపోతే వాదోపవాదాలు విన్న తర్వాత హైకోర్టు నిజంగానే బండ్ల గణేష్కి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. బ్యాంకు లావాదేవీల విషయంలో మాకు ఎలాంటి జోక్యం ఉండదు, సో కాబట్టి బ్యాంకు చేసింది కరెక్టే అనేటువంటి విధంగా తాను అక్కడ ఉన్నటువంటి గతంలోనే వేసినటువంటి పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. అయితే దాన్ని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ బండ్ల గణేష్ సుప్రీంకోర్టుకి తాను మళ్ళీ అక్కడ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అక్కడ కూడా డెఫినెట్గా దీన్ని ఇచ్చినటువంటి తీర్పుని సమర్థిస్తూ ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థిస్తూ అక్కడ హైకోర్టు ఏదైతే నిర్ణయం ఇచ్చిందో దానికే మేము కూడా కట్టుబడి ఉంటామని కూడా అక్కడ కూడా మరొకసారి సుప్రీంకోర్టులో బండ్ల గణేష్కి చుక్కెదురైందని చెప్పాలి. అయితే ఈ స్థిరాస్తి విలువ ఎందుకు వేలం వేయాల్సి వచ్చిందంటూ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మేజర్గా గతంలో మెస్సర్స్ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి ఆ లోన్స్ ఏదైతే ఉంటాయో ఆ లోన్స్ తీసుకొని దాని తర్వాత సరైనటువంటి టైంలో అవి కట్టకపోగా ఉన్నటువంటి స్థిరాస్తిని అక్కడ పెట్టినటువంటి ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినటువంటి ఆ స్థిరాస్తిని అక్కడ బ్యాంక్ వాళ్ళు వేయడం జరిగింది, యూనియన్ బ్యాంక్ వాళ్ళు. సో దానికి సంబంధించి నా ఆస్తిని అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ వాళ్ళు ఎలా జప్తు చేస్తారు, ఎలా వేలం వేస్తారన్నటువంటి ఉద్దేశంతో తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి షాక్ ఇస్తూ కూడా ఆయన ఇది కరెక్ట్ కాదంటే డెఫినెట్గా హైకోర్టు ఏం చేసింది, ఇప్పుడు అది ఖచ్చితంగా ఇచ్చినటువంటి రుణాలను అది వాళ్ళు బ్యాంకు వాళ్ళు సెట్ చేసుకోవాల్సి తప్పితే బ్యాంకు కంప్లీట్గా పూర్తిగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నిర్ణయాన్ని ఏకీభవిస్తూనే ఆ కేసుని కొట్టివేయడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత కూడా సుప్రీంకోర్టు దాఖలు చేసిన సుప్రీంకోర్టు కూడా ఆ విషయంలో డెఫినెట్గా ఇప్పుడు బ్యాంకు రుణాలు దాని తర్వాత ఉన్నటువంటి ఆ ఇష్యూస్ మీద మేము కూడా ఏం చేయలేమని తేల్చి చెప్తూ అక్కడ హైకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే తీర్పు ఉందో దానికే కట్టుబడి ఉంటుంది కూడా అక్కడ కూడా ఒక చుక్కేదినట్లయితే అయింది. సో ఇది మొత్తంగా ఏంటంటే వరుసగా బండ్ల గణేష్ అటువంటి వ్యక్తి కంప్లీట్గా తాను ఎప్పటి నుంచో అంటే బిజినెస్ నుంచి వెళ్ళి ఒక చిన్న యాక్టర్గా స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఒక పెద్ద ప్రొడ్యూసర్గా మారి దాని తర్వాత ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా మారిన తర్వాత రకరకాలైనటువంటి బిజినెస్లు చేస్తూ ఒక 100 కోట్లు ఆసామిగా ఉన్నటువంటి 100 కోట్లు సంపాదించినటువంటి వ్యక్తిగా కూడా అందరికీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే తాను మళ్ళీ కొద్ది రోజుల నుంచి వెళ్ళి సినిమాలు ఏవి తీయట్లేదు. సో సినిమాలు తీసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ బిజినెస్ చేశారు. బిజినెస్ చేసిన తర్వాత కూడా మరొక్కసారి అక్కడ ఉన్నటువంటి బిజినెస్ చేసిన తర్వాత కూడా మేజర్గా అక్కడ ఉన్నటువంటి విషయాలని కూడా చూసుకున్నట్లయితే దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఉన్నటువంటి విషయాలని ఆడ ప్రొడ్యూసింగ్ ఏదైతే ప్రొడ్యూస్ చేసేటువంటి సినిమాలను కూడా ఇప్పుడు మళ్ళీ చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మేజర్గా మళ్ళీ సినిమాలు చేస్తానని అంటున్నారు. బట్ ఈ కంబ్యాక్ ఇచ్చేటువంటి గ్యాప్లోనే ఇలాంటి ఒక వరుస షాకింగ్ తగలడం నిజంగా కొంచెం షాకింగ్ అనే చెప్పాలి. అయితే గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోటి గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు తీశారు, తీన్మార్ లాంటి సినిమాలు సైతం తీశారు. దాని తర్వాత మరొకసారి ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోటి ఇంకొక సినిమా తీసేటువంటి ఛాన్సెస్ ఉందంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయితే అవ్వడం జరిగింది. వీటన్నిటిని తర్వాత ఏదైతే ఇష్యూస్ దాని తర్వాత ఈ 2 సినిమాల తర్వాత మరొక సినిమా తీసి హిట్ కొడతామని చాలా ధీమాగా ఉన్నారు. ఆ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో దిగినటువంటి ఫొటోస్ని సైతం షేర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మనం చూసాం. అయితే ఈ టైంలో అండ్ ఎప్పుడు కూడా ఏదో ఒక కాంట్రవర్సీస్లో బండ్ల గణేష్ ఉంటూనే ఉంటారు, అది కూడా అందరికీ తెలిసిందే. ఎక్కువగా ఫైనాన్షియల్ సంబంధించినటువంటి విషయాలపైన కొంచెం ఆయన ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ మేరకు అంటే ఆయన మాటలు కానీ లేకపోతే ఆయన స్పీచెస్ కానీ ఏం చేసినా ఏం మాట్లాడినా బండ్ల గణేష్ అనేది ఎప్పుడు కూడా వైరల్ అవుతూనే ఉంటాయి ఆయన వీడియోస్. సో ఇప్పుడు వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. గతంలో కూడా కొన్ని ఇలానే ఉన్నాయి. బట్ ఇప్పుడు కూడా ఆ బ్యాంకు సంబంధించినటువంటి స్థిరాస్తి విషయానికి సంబంధించినటువంటి తీర్పు కూడా రావడం కొంచెం నిజంగానే షాకింగ్ అని అయితే చెప్పాలి. సో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది తెలియదు, కానీ ఓవరాల్గా మాత్రం తనకున్నటువంటి స్థిరాస్తిని జూబ్లీహిల్స్ సమీపంలో ఉన్నటువంటి ఆ స్థిరాస్తిని బ్యాంక్ వాళ్ళు జప్తు చేయడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి తాను కోర్టుకి వెళ్ళడం, ఆ కోర్టు హైకోర్టు కావచ్చు, దాని తర్వాత సుప్రీంకోర్టు కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి 2 కోర్టులలో కూడా కొంచెం ఎదురుదెబ్బ తలిగేసరికి మేజర్గా అక్కడ ఉన్నటువంటి ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో చూస్తే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మేజర్గా తాను సినిమాలు ఇప్పుడు తీయకపోగా బిజినెస్ సైడ్ ఎక్కువగా ఉంటున్నారు. సో ఇప్పుడు బిజినెస్ సైడ్ కూడా కొంచెం ఇలాంటి ఇష్యూస్ రావడం కూడా నిజంగా
తనకు సంబంధించినటువంటి విషయాలు వరుస వివాదాలను అయితే వెంటాడి చుట్టుముట్టుతున్నట్లయితే తెలుస్తుంది. సో దీని మీద బండ్ల గణేష్ ఇప్పటివరకు కూడా అఫీషియల్‌గా ఎక్కడ లేదు. అది తన ఆస్తి వ్యవహారం కాబట్టి ఎక్కడ కూడా ట్వీట్ కానీ, సోషల్ మీడియాలో ఎక్కడ దానికి సంబంధించినటువంటి విషయాలైతే లేవు. కానీ సో ఇక్కడ కోర్టు చెప్పిన దానికి డెఫినిట్‌గా సుప్రీం కోర్ట్ కూడా చెప్పేసరికి ఇక చేసేదేం లేక సైలెంట్‌గానే ఉండిపోవాల్సి వస్తుందేమో. ఇక డెఫినిట్‌గా బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ కూడా ఆస్తులు జప్తు చేయడం నిజంగా సమసంజమే అని కూడా కోర్టు అయితే చెప్పడం జరిగింది.